ఈ భవనాన్ని ఏదైతే ప్రజా భవన్గా పిలుచుకున్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి కార్యకలాపాలన్నీ కూడా ఈ భవనం నుండే ఈ మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తాం. ప్రజలందరూ కూడా ఎనీ టైం 24/7 ఏ సమస్యకైనా నన్ను దగ్గరగా ఉండి సంప్రదించవచ్చు, నేరుగా నా దగ్గర రావచ్చు. ఎవరు కానీ ఏమి కానీ ఇబ్బంది పడకుండా ఏ సమయమైనా మీకు అందుబాటులో ఉంటా. ఈ కార్యాలయం నుండే ఎమ్మెల్యే మానకొండూరు నియోజకవర్గ కార్యాలయం నుండి ఈ రోజు నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి విశేషంగా నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అనధికారులు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ప్రతిక్షణం ఉంచాలి. ప్రతి క్షణం నేను ప్రజాసేవలో ఉండేటట్లు మా నాయకులు, కార్యకర్తలు చూడాలని, ఏదైనా ఉంటే కూడా నన్ను సరిదిద్దుకుంటూ పోవాలని నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. నియోజకవర్గంలో కమ్మంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత క్యాంప్ ఆఫీస్ని ఇనాగ్రేషన్ చేయడం, ఇదంతా పెద్ద సంఖ్యలో మేమంతా హాజరు కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. మా సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను, ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి 6 గ్యారెంటీలను తప్పకుండా నెరవేర్చడం జరుగుతుంది. కనుక ప్రజలు ఎప్పుడు కూడా తొందరపడకుండా ఈ సంతోషంలో అందరూ కూడా పాల్గొని కాంగ్రెస్ని ఆశీర్వదించి మీరు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మనం రాహుల్ గాంధీ గారిని గెలిపించుకుంటామని నేను భావిస్తున్నాను. ప్రజల్లో కూడా ఇదే ఆశీర్వాదం, ఈ సంతోషం ఎప్పటికీ కూడా దక్కుతుంది. అప్పుడు ఇందిరాగాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ ప్రజల కోసం కష్టపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మనకు సోనియమ్మ తెలంగాణ ఇచ్చి తెలంగాణలో అందరి సంతృప్తిని, సంతోషాన్ని కోరుకున్నటువంటి తల్లి సోనియమ్మ. ఇప్పుడు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన నుండి ఈరోజే రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి కూడా మనకు నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఐటీ రంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మనకు మెండుగా కనపడుతున్నాయి. కనుక నిరుద్యోగ యువత కూడా బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలను కూడా ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. వీలైనంత తొందరగా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కనుక ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని ఆశీర్వదించి మీరు మనస్ఫూర్తిగా గెలిపిస్తారని, ఈ యొక్క గెలుపుకు కూడా నిన్న అసెంబ్లీలో జరిగిన గెలుపుకు కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే ఈ సంతోషాన్ని మనమందరం కలిసి పంచుకోవాలని ఆశపడుతున్నాం. నా పేరు శకుంతల, స్టేట్. నా పేరు రావుల శ్రీనివాస్ గౌడ్, మాది తిమ్మాపూర్ మండల్ మల్లెపల్లి గ్రామము, కాంగ్రెస్ గ్రామీణ ప్రధాన కార్యదర్శి. మాకు ఈ మానకొండూరు నియోజకవర్గంలో అతి భారీ మెజార్టీతో గెలిపించుకున్నటువంటి మా ఎమ్మెల్యే గారిని ఈరోజు మా ఎల్ఎండి కాలనీలో క్యాంప్ ఆఫీసులో ఛార్జ్ తీసుకొని ప్రజాభవన్గా పేరు పెట్టి ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చినటువంటి మా డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ గారిని వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా మానకొండూరు 6 మండలాల కాంగ్రెస్ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు ఎమ్మెల్యేగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ క్యాంప్ ఆఫీస్కు చూడవలసిన పరిస్థితి లేకుండే, ప్రజలకు ఎటువంటి పనులు జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ప్రజలకు మా ఎమ్మెల్యే గారు ప్రజాభవన్లో ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చింది కాబట్టి అందరు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ శుభాకాంక్షలు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.
బాబు అరే కొంచెం పక్కన వచ్చి సాగు మనిషి మీ అభినందనలు తెలియజేసిన కోరుతున్నాము. దయచేసి తోపులాటలు కొద్దిగా జాగ్రత్తగా అందరికీ కలుస్తారు సార్. లోపలికి పోగానే ఒక్కొక్కరుగా కలిసి అభినందనలు తెలియజేసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ మరియు మీడియా సోదరులకు నమస్కారం. మరి ఈ పాత్ర కూడా మెల్లమెల్ల మీ యొక్క సంఘటన తండ్రి ప్రియులు మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కౌంపల్లి సత్యనారాయణ డాక్టర్ గారిని మరి అమ్మగారిని దీవించి నీ పరిశుద్ధాత్మ నింపే దేవ రెండు దేవులతో ప్రజల్లో పరిశుద్ధాత్మ నింపుతాన్ని మంచి పరిపాలనతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రత్యేక దీవించి ఈ దేవులతో రేవంత్ రెడ్డి గారిని వారి నాయకత్వాన్ని ప్రత్యేక దీవించి నీ పరిశుద్ధాన్ని మా తెలంగాణ ప్రభుత్వం అందరినీ దీవించి రెండు దేవులకు ఎత్తిపట్టుకున్న తండ్రి శశి శ్యామలంగా ప్రజలు మర్యాదగా బతుకుతాన్ని నీ సంతోషాన్ని సమాధానం దయచేయమని ప్రదేశాన్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। हम दुआ करते हैं कि हमारे कौम के लिए सत्यनारायण साहब अल्लाह तरक्की अता फरमाए और मुल्क में अमन और सलामती का गहवारा बनाए और हमारे ज़िले और हमारे इलाके में तरक्की अता फरमाए और कौम के लिए सत्यनारायण साहब को तरक्की दें और उनको सेहत दें, आफियत दें और उन्हें अपने बच्चों के साथ खुशहाल ज़िंदगी गुजारें और मुल्क में अमन और तरक्की की फिजा बहाल करें और हमारे तेलंगाना को सुनहरा तेलंगाना बनाएं और इनको अल्लाह ताला तरक्की अता फरमाएं। आमीन आमीन आमीन।